అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధాన రహదారులన్నీ కూడా నీట మునగడంతో కొన్ని రహదారులు కొట్టుకుపోయిన పరిస్థితి మనం జిల్లా వ్యాప్తంగా చూస్తున్నాం. అర్ధరాత్రి భారీగా కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా పంటలు కూడా పెద్ద మొత్తంలో దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. జిల్లాలో ప్రధానంగా అరటి, బొప్పాయి, మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేస్తున్నారు. అయితే కాల వర్షానికి పెద్ద ఎత్తున అరటి పంట పూర్తిగా కొట్టుకుపోవడంతో కంబదూరు మండలం రాంపురం గ్రామానికి చెందిన మనోజ్ అనే రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఎంతో కష్టపడి పంటను సాగు చేసే అకాల వర్షం కారణంగా తమ పంట నీటిలో కొట్టుకుపోయిందంటూ రైతు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వమే తాము ఆదుకోవాలని సుమారుగా 4 లక్షల పంట నష్టం వాటిల్లోనని మనోజ్ చేశాడు. నా పేరు మనోజ్. నాది రాంపురం గ్రామం, కంబదూరు మండలం, కళ్యాణదుర్గం నియోజకవర్గం. నాకు 10 ఎకరాల పొలం ఉంది. 3 ఎకరాల టమోటా వేసిన, 4 ఎకరాల అరటి పెట్టాను. రాత్రి కురిసిన అకాల వర్షానికి అరటి పంట చాలా నష్టపోయింది, టమోటా పంట కూడా నష్టపోయింది. అరటికి 3 లక్షల పెట్టుబడి పెట్టినాను, టమోటాకు 1 లక్ష రూపాయల పెట్టుబడి పెట్టినాను. ఈ వర్షం వల్ల చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కానీ నాకేదో సహాయం చేయాల్సిగా కోరుతున్నాను.